వెల్కమ్ టు ఏ రాజా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఏ రాజా. మన వీడియో యొక్క కవర్ పేజ్ చూసి ఈరోజు కంటెంట్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఈరోజు మనం చాట్ జీపీటీని యూజ్ చేసి ఒక గేమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఏంటి బ్రో గేమ్స్ అంటున్నావు? దానికి స్కిల్స్, ప్రోగ్రామ్స్, కోడింగ్, లాంగ్వేజ్ సంథింగ్ ఉండాలి కదా. నువ్వు అంత సింపుల్గా ఎలా క్రియేట్ చేస్తావు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. మీరు అనుకుంది కానీ నిజమే, బట్ అదొకప్పుడు. బట్ ఇప్పుడంతా ఏఐ హవా నడుస్తుంది. సో ఈ రోజుల్లో జస్ట్ ఏఐని ఒక క్వశ్చన్ అడిగితే చాలు, అది కనుక మనకు ఆన్సర్ చేస్తుంది. అలా జస్ట్ కాపీ పేస్ట్ చేస్తూ ఏఐ గేమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు గేమ్ బిల్డ్ చేయాలంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తూ గేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి మోర్ ఏఐ టూల్స్, సీక్రెట్స్, కంటెంట్స్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కొట్టేయండి. ఇక లేట్ ఎందుకు, పదండి మన టాపిక్లో వెళ్ళిపోదాం. సో హలో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం చాట్ జీపీటీ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర యాప్ లేకపోతే బ్రౌజర్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ చాట్ జీపీటీ యాప్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను విండోస్లోకి వెళ్ళి. లేకపోతే మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా నో ప్రాబ్లం. ఆండ్రాయిడ్ మొబైల్లో ఆల్రెడీ యాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. యాప్స్ని లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే లాగిన్ చేయకుండానే, అంటే ఎటువంటి సైన్ అప్ ఏం చేయకుండానే దాన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నా. ఫస్ట్ ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అక్కడికి వెళ్ళి హలో అని కొట్టండి. జస్ట్ సింపుల్గా హలో అని కొట్టండి. హే హాయ్ హౌ ఇస్ గోయింగ్ అని రిప్లై ఇస్తుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఆస్క్ అగైన్ అని కింద ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి క్యాన్ యూ క్రియేట్ ఏ గేమ్ ఫర్ మీ అని కొట్టారు. జస్ట్ అది ఎస్ ఐ కెన్ క్రియేట్ యువర్ గేమ్, వాట్ కైండ్ ఆఫ్ గేమ్ యూ వాంట్ అండ్ విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ యూ వాంట్ అని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ ఏ గేమ్ లైక్ పబ్జీ గేమ్ లాగా అయితే నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ క్యాన్ యూ క్రియేట్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్, మీకు ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ మెన్షన్ చేయండి. అక్కడ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్, లేకపోతే మీకు పైథాన్ ప్రోగ్రామ్ కావాలంటే పైథాన్, లేకపోతే సి ప్రోగ్రామ్ కావాలి, మీ ఇష్టమైన ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. దానికంటే స్పెసిఫిక్ టార్గెట్ ఏ ప్రోగ్రామ్ మీద అయితే పడుతుందో ఆ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మ్యాటర్ ఏంటంటే పబ్జీ గేమ్ అంటే పబ్జీ గేమ్ లాస్టెస్ క్యారెక్టర్స్, గ్రౌండ్ అవన్నీ రావు. జస్ట్ బ్యాటిల్కి సంబంధించిన గేమ్ మాత్రం ఇది క్రియేట్ చేస్తుంది. పబ్జీ గేమ్ అంటే పబ్జీ గేమ్ అని ఎక్స్పెక్ట్ చేయకండి, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే బ్యాటిల్కి సంబంధించిన గేమ్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అది ప్రోగ్రామ్, ఎస్ యూ క్యాన్ హ్యావ్ టు క్రియేట్ ద ప్రోగ్రామ్ అని అడుగుతుంది. ఎస్ పర్మిషన్ ఇచ్చేయండి, ఎస్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ అని మన పర్మిషన్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఆట్సమ్ 2D, ఇక్కడ చూడండి మన గేమ్ పేరు అయితే 2D టాప్ డౌన్ షూటర్. ఆ గేమ్ పేరు అయితే వచ్చింది. మినీ బ్యాటిల్ అంట, మినీ బ్యాటిల్ అని హెడ్లైన్. ఈ ప్రోగ్రామ్ అనేది అంతా గేమ్కి సంబంధించిన ప్రోగ్రామ్. నెక్స్ట్ మనం దీన్ని జస్ట్ ఇక్కడ పైన కాపీ అనే ఆప్షన్ ఉందిగా, ఆ కాపీ అనే ఆప్షన్ని జస్ట్ క్లిక్ చేయండి. ఆ ప్రోగ్రామ్ ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది కాపీ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ నోట్ ప్యాడ్ అని ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీకు అందరికీ నోట్ ప్యాడ్ అని తెలిసి ఉంటుంది. ఏదైనా మెయిన్ పాయింట్స్ అవి నోట్ చేసుకున్న హెచ్టిఎంఎల్ ఈ ప్రోగ్రామ్ అనేది నోట్ ప్యాడ్ ఎందుకంటే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్కి మాత్రమే పనికి వస్తుంది. వేరే ప్రోగ్రామ్స్ అనేవి కావాలంటే మనం పైథాన్ సాఫ్ట్వేర్స్ అలాంటివి ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టంలో. లేదు నేను హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ అనుకుంటే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఇక్కడ నోట్ ప్యాడ్లో అయితే మనం చేసుకోగలం. నెక్స్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి ఇందాక కాపీ పేస్ట్ చేసుకున్నాక దాన్నే యాస్టిజ్ ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ Ctrl+V అని నొక్కితే చాలు, పేస్ట్ అయిపోతే. లేకపోతే పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ఎడిట్ ఫైల్ వ్యూ అనే ఆప్షన్స్ ఉందిగా, అలా ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు టాస్క్ బార్ వస్తుంది. దాంట్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ నొక్కగానే డైరెక్ట్ అది ఫైల్ ఫోల్డర్లో తీసుకొచ్చి అందులో నుంచి ఒక ఫోల్డర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యూట్యూబ్ ఫోల్డర్ అని సెలెక్ట్ చేసుకున్నా. యూట్యూబ్ ఫోల్డర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఫైల్ నేమ్ అనే ప్లేస్లో నేను ఒక నేమ్ ఇస్తున్నా, పబ్జీ అని నేమ్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ దాన్ని .html మర్చిపోకండి ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే .html అని అదే మెయిన్ పాయింట్. నెక్స్ట్ దాని కింద సేవ్ యాజ్ టైప్ అని ఉందిగా, సేవ్ యాజ్ టైప్లో ఇక్కడ నార్మల్ డిఫాల్ట్గా ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ అని వస్తుంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఆల్ ఫైల్స్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా అందరి దాంట్లో ఉంటుంది. ఆల్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ నొక్కాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ అయితే ఆటోమేటిక్గా మన ఫైల్లో మన సిస్టంలో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అది క్లోజ్ చేసేసి ఇప్పుడు కనుక మన గేమ్ అయితే సేవ్ అయిపోయింది బ్రో, మన సిస్టంలో ఆటోమేటిక్గా ఆ గేమ్ అనేది సేవ్ అయిపోయింది. దాన్ని ఏం చేయాలి? నెక్స్ట్ కంట్రోల్స్, ఆ గేమ్ యొక్క కంట్రోల్స్ ఏంటనేది చూసుకుందాం. ఇక్కడ 2D టాప్ డౌన్ అది మన దాన్ని నెక్స్ట్ తీసేయండి ఫస్ట్ లైన్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్లిక్ టు
షూట్ అంటే క్లిక్ అనే ఆప్షన్, మౌస్ మీద క్లిక్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది షూట్ ఫైరింగ్ అనేది చేస్తుంటుంది. WASD అంటే మీరు ఏదనుకోకండి, ఇక్కడ కీబోర్డ్లో WASD అని 4 కీస్ ఉంటాయి. ఆ కీస్ అనేది మూవింగ్ ఫ్రంట్కి, W అనేది ఫ్రంట్కి, S అనేది బ్యాక్కి, A అనేది లెఫ్ట్, D అనేది రైట్ సైడ్ మూమెంట్స్కి. నెక్స్ట్ ఎనిమీ అనేది వస్తూ ఉంటారు, వాళ్ళని షూట్ చేయాలి. ఇక్కడ మనం ఎనిమీ వచ్చి మనల్ని అటాక్ చేయగానే గేమ్ అనేది ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ యొక్క హెల్త్ తగ్గి గేమ్ అనేది ఓవర్ అయిపోతుంది. ఇవైతే మన గేమ్ యొక్క కంట్రోల్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గేమ్ అనేది దీన్ని ఒక ట్యాబ్ని క్లోజ్ చేసేసి మనం ఇప్పుడు గేమ్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఫైల్ ఫోల్డర్, మనం ఫైల్ ఫోల్డర్లో సేవ్ చేసాం కాబట్టి, యూట్యూబ్ ఫోల్డర్లో సేవ్ చేసాం కాబట్టి ఇక్కడ మన గేమ్ పబ్జీ గేమ్ ఆల్రెడీ వచ్చింది, దాన్ని ఓపెన్ చేయండి. ఇంకోటి మన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సేవ్ చేసుకున్న ప్రోగ్రామ్ వెబ్సైట్లో క్రియేట్ అయిందా లేదా అనేది ఇక్కడ ఇమేజ్, బ్రౌజర్ ఇమేజ్ ఉంటేనే మనం సేవ్ చేసుకున్న ప్రోగ్రామ్ అనేది వెబ్సైట్లో కన్వర్ట్ అయిందని అర్థం. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది ఇదే మన గేమ్, క్రియేట్ చేసుకున్న గేమ్. నెక్స్ట్ ఆ రెడ్ కలర్లో ఉన్న వాళ్ళందరూ ఎనిమీస్, ఈ గ్రీన్ కలర్లో ఉండేదేమో మనం. ఈ లెఫ్ట్ ఫింగర్ చెప్పగా ఇందాక మౌస్ మీద లెఫ్ట్ ఫింగర్ క్లిక్ చేయగానే ఫైరింగ్ అని వస్తుంది. మౌస్ ఎయిమ్ షూటింగ్, అది మన ఎయిమ్ అనేది పెట్టాలంటే మౌస్ ఉందిగా చూడండి, నేను ఆ మౌస్ని పాయింటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, అటు తిరిగి ఎనిమిని షూటింగ్ చేస్తున్నా. అలా మనం మౌస్ని అనేది ఎయిమింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు ఈ గేమ్ బాగానే ఉంది ఫ్రెండ్స్, బట్ ఎంత గేమ్ బాగున్నా సరే ఆ గేమ్లో అనేది సౌండ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, ఫైరింగ్ చేసినప్పుడు సౌండ్స్, ఎనిమి డెడ్ సౌండ్స్ కాకపోతే అసలు మజానే ఉండదు. సో ఇప్పుడు గేమ్లో మనం సౌండ్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ChatGPTలోకి వెళ్ళి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడగండి, క్యాన్ యూ యాడ్ సౌండ్ ఎఫెక్ట్స్ టు దిస్ గేమ్ అని అడిగినా, జస్ట్ అడిగినా సరే దాన్ని అడగగానే ఎమ్మటే ఆ ప్రోగ్రామ్ అనేది ChatGPT అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఎలా అయితే ఇందాక మనం గేమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ అయితే తెచ్చిందో, అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కోసం గేమ్లో ఇంకో ప్రోగ్రామ్ అయితే ఇస్తుంది. దాన్ని కానీ ఇందాక చేసినట్టే యాస్టిస్ కాపీ పేస్ట్ ఆ ప్రోగ్రామ్ చేసుకోవాలి. కాపీ చేసుకుంటున్నాను నేను దీనైతే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇందాక ప్రోగ్రాంలోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ కిందకి ఫోల్డ్ చేస్తే ఇక్కడ గేమ్లో ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలో ఆల్రెడీ ఇక్కడికి ఇస్తుంది చూడండి. గన్ సౌండ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, MP3 అనేది. నెక్స్ట్ ఎనిమీ హిట్ MP3 అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేయర్ హట్ MP3 మనం అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. BGM మీ ఇష్టం, మీకు ఆప్షనల్. ఈ 3 సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. మీకు 3 సౌండ్ ఎఫెక్ట్స్ ఎటువంటి స్ట్రెస్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది పెట్టాను. మీరు జస్ట్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి 3 సౌండ్ ఎఫెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మన సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి సేమ్ యాస్టిస్ అదే ప్రోగ్రామ్ అని దాని గేమ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసేసి ఆ గేమ్ ప్రోగ్రాంలో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్లేస్లో ఇక్కడ బాడీ కంట్రోల్ అయ్యిందిగా అక్కడే దాని కింద కొంచెం వచ్చేసి ఆ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. మనం అయితే ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ Ctrl+V అని నొక్కితే చాలు పేస్ట్ అయిపోయింది. Ctrl+V అంటే దాని ఒక కీ ఫామ్ పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మన ప్రోగ్రామ్ అంతా పేస్ట్ అనేది అయితే చేసుకున్నాం ఆ ప్రోగ్రాంలో. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే పేస్ట్ అయిపోయాక ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనం ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయాలి. దాన్ని ఇక్కడ గన్ సౌండ్ ఉందిగా, గన్ సౌండ్ అనే దాంట్లో ఆల్రెడీ ఏదో పేరు సంథింగ్ పేర్లు అయితే ఉందో దాన్ని ఎరేజ్ చేసుకోండి. నెక్స్ట్ హిట్ సౌండ్ అనేది హిట్ సౌండ్ కానీ ఎరేజ్ చేసుకోండి. యాస్టిస్ హర్ట్ సౌండ్ అనేది హర్ట్ సౌండ్ కానీ జస్ట్ ఎరేజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రోగ్రామ్ సౌండ్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ సౌండ్ ఎఫెక్ట్ ఒక ఫైల్ యొక్క నేమ్ అయితే ఏదో అది మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాస్టిస్ మళ్ళీ ఫైల్ ఫోల్డర్లోకి వెళ్ళి యూట్యూబ్ అనే ఫైల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను యూట్యూబ్ ఫోల్డర్లో ఫైల్ ఫోల్డర్ కాదు, యూట్యూబ్ ఫోల్డర్లో నేనైతే గేమ్ అనేది పెట్టాను. అంటే సేవ్ చేసుకున్నా సేమ్ యాస్టిస్ ఆ 3 సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి గన యూట్యూబ్ ఫోల్డర్లో మాత్రమే ఉండాలి. లేదు నేను గేమ్ అనేది యూట్యూబ్ ఫైల్ ఫోల్డర్లో పెట్టాను, నెక్స్ట్ 3 సౌండ్ ఎఫెక్ట్స్ అనేది వేరే ఫోల్డర్లో పబ్లిక్ SSC దాంట్లో పెడతా, లేకపోతే ఇంకో ఫోల్డర్లో పెడతా అని కుదిరితే చెప్తే మాత్రం ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మీ గేమ్లో రాదు. ఎక్కడైతే మీ గేమ్ ఫోల్డర్ అనేది సేవ్ చేసి ఉంచారో అదే సేమ్ ఫోల్డర్లో ఈ 3 సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఆ ఫోల్డర్లోనే పెట్టాలి. అయితేనే సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మన గేమ్లో అనేది వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 ఫైల్ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో యాస్టిస్ ఇందాక ఎరేజ్ చేసుకున్నాముగా ఆ ప్లేస్లెస్లో ఈ 3 యొక్క ఫైల్ యొక్క నేమ్స్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి. నేమ్స్ అనేది ఎంటర్ చేసే ముందు ఆ ఫైల్ యొక్క నేమ్ తర్వాత .mp3 అనేది రావాలి. ఇక్కడ చూడండి ఒకసారి మీట్ గన్ షాట్
010 అని సంథింగ్ నెంబర్స్, దాని తర్వాత .mp3 అనేది అయితే నేను పెట్టాను. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ స్లాప్ హర్ట్ .mp3 లాస్ట్లో చూడండి. నెక్స్ట్ ఇక్కడ ప్లే హర్ట్ .mp3 అనేది పెట్టాను. మనం ఎక్కడైతే ఫైల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాము కదా, దాని లాస్ట్లో .mp3 అని యాడ్ చేసి, ఎందుకంటే అది సౌండ్ ఎఫెక్ట్ కదా, సౌండ్ నార్మల్గా MP4 అయితే వీడియో, MP3 అయితే సౌండ్, కాబట్టి ఇక్కడ లాస్ట్లో MP3 అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఉంచాం కాబట్టి మళ్ళీ సేవ్ చేయాల్సి ఉంది. జస్ట్ Ctrl+S అని నొక్కితే చాలు, ఆల్రెడీ ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఫైల్ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ PUBG అనే గేమ్ ఉందిగా, మన గేమ్ పేరు PUBG. నెక్స్ట్ ఆ గేమ్ మీద డబుల్ డాట్ చేయండి. డబుల్ డాట్ చేయగానే మన గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈసారి గన్ ఫైరింగ్ చేసేటప్పుడు గన్ ఫైరింగ్ సౌండ్ అయితే వస్తుంది, ప్లస్ ఎనిమి ఎండ్ అయ్యేటప్పుడు ఎనిమి హంటరింగ్ సౌండ్ కానీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మన గేమ్ కంప్లీట్ గేమ్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, మన గేమ్ అయితే ఎలా ఉందో. ఇలాంటి గేమ్స్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్గా ఇలా కాపీ పేస్ట్ చేస్తూ మనం గేమ్ అంటే క్రియేట్ చేసుకోవచ్చు. దీన్నే కనుక మీరు డైలీ ఏదో నార్మల్గా అలా కూర్చున్నప్పుడు అలా యూజ్ చేస్తూ ఉంటే ఈ గేమ్ అయితే ఇంకా బెటర్గా అండర్స్టాండింగ్ చేసుకుని, ఇంకా బెటర్గా యానిమేషన్స్తో, ఇంకా బెటర్ సౌండ్ ఎఫెక్ట్స్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఎటువంటి కోడింగ్ లేకుండా, జస్ట్ ఎటువంటి లాంగ్వేజ్ నేర్చుకోకుండా, ఎటువంటి స్కిల్స్ లేకుండా కాపీ పేస్ట్ చేస్తూ ఎలా గేమ్ క్రియేట్ చేసుకోవాలో ఈరోజైతే నేను చెప్పాను. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం, ఇంకా AI ఫీచర్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్డేట్స్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా. మన యూట్యూబ్ ఛానల్లో AI గురించి చెప్తూ ఉంటాం బ్రో, అందుకే AIతో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో కానీ మన యూట్యూబ్ ఛానల్లో చెప్తా. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే జస్ట్ సింపుల్ కాపీ పేస్ట్ చేసుకుంటే మనీ ఎలా సంపాదించాలో నేను చెప్తాను ఈ ఛానల్లో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.